అక్కడికి అడవిలో కలిసిన ముగ్గురు డీమన్ హంటర్లు వస్తారు. అందులో మొదటి వ్యక్తి తను మంకీ కింగ్తో పోరాడతానని ముందుకు వెళ్తాడు. అతను పులి రూపంలోకి మారతాడు. అప్పుడే మంకీ కింగ్ ఒక్కసారిగా తన మీదికి దూకి అతన్ని కొరికి చంపేస్తాడు. అప్పుడు రెండో డీమన్ హంటర్ తన చిన్న కాలుని పెద్ద కాలుగా మార్చుకుంటాడు. ఆ పెద్ద కాలుతో ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి మంకీ కింగ్ మీదకి దుక్కుతాడు. కానీ మంకీ కింగ్ తన కాలుని చీల్చుకుంటూ బయటికి వస్తాడు. అతన్ని కాలుతో తన్ని పక్కకు పడేస్తాడు. తర్వాత మూడవ డీమన్ హంటర్ తన కత్తులను మంకీ కింగ్ వైపుకు విసురుతాడు. అతను పంపిన అన్ని కత్తులతో తప్పించుకుంటూ ఉంటాడు మంకీ కింగ్. తరువాత ఆ డీమన్ హంటర్ అన్ని కత్తులను కలిపి ఒక పెద్ద కత్తిగా మారుస్తాడు. ఆ పెద్ద కత్తిని మంకీ కింగ్ వైపు విసురుతాడు. కానీ మంకీ కింగ్ దాని నుంచి తప్పించుకోకుండా దాన్ని ముందు నుంచి తన మీదికి తీసుకుంటాడు. కానీ ఆ పెద్ద కత్తి మంకీ కింగ్ని తాకి విరిగిపోతుంది.